మీరెప్పుడన్నా నాటుకోడి పులుసు రాగి ముద్ద ట్రై చేసిర్రా? ఒకవేళ ట్రై చేయకపోతే మన తాతల నాటి ఫుడ్ మిస్ అయినట్టే. ఇది మన బాడీకి మస్తు బలం, ఇంకా జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే డిష్ రాగి ముద్ద ఇంకా నాటుకోడి పులుసు. మన సబ్స్క్రైబర్స్లో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కూడా ఈ డిష్ అడిగిండు అనమాట. సో అందుకే నేను ఈరోజు ఈ డిష్ చేద్దాం అనుకుంటున్నాను. రాగిలో మనకి మస్తు బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటిదంటే దాంట్లో ప్రోటీన్ ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా హెయిర్ గ్రోత్కి, డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అనమాట. సో డైలీ ఇది మీరు మీ డైట్లో యాడ్ చేసుకోవడం మస్తు ఇంపార్టెంట్. మీ బాడీకి కూడా ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. రాగి ముద్దతో మీరు నాన్ వెజ్ అన్న పేరు చేసుకోవచ్చు, వెజ్ అన్న పేరు చేసుకోవచ్చు. తొక్కుతో తింటే కూడా మస్తు డెలిషియస్ ఉంటుంది ఈ డిష్. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి కుక్ చేసుకుంటే మంచిగా ఈ డిష్ అనేది ప్రాపర్గా వస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఫస్ట్ కిలో నాటుకోడిని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు నూనె వేసుకొని జర గరం అయినాక 1 స్పూన్ సాజీరా, 4-5 లవంగాలు, 2-3 దాల్చిన చెక్క, 1 పెద్ద ఇలాచి, 2 బగారా ఆకులు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 4-5 చీరుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి పచ్చి వాసన పోయినాక 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులోనే 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నాటుకోడిని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని 20 నిమిషాలు మధ్యలో కలుపుకుంటా మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ 20 నిమిషాల తర్వాత నాటుకోడి 50% ఉడుకుతుంది. ఇప్పుడు దాంట్లో 3 సన్నగా కట్ చేసుకున్న ఎర్ర టమాటాలు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మీకు సరిపోయేంత ఉప్పు, 2-3 స్పూన్ల కారం వేసుకొని కారం వాసన పోయేదాకా ఉడకబెట్టుకోవాలి. కారం వాసన పోయినాక మీకు ఎంతైతే ఎసరు కావాలో అన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే 1 పెద్ద కప్పు నీళ్లు పోసుకున్నా. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, సగం స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా, సగం స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇక మన వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ. ఇప్పుడు రాగి ముద్ద చేసుకొనికే 1 చిన్న గ్లాస్ బియ్యం వేసుకొని 2-3 సార్లు మంచిగా గడుకొని 30 నిమిషాలు లేదా 1 గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఏ గ్లాస్తోనైతే బియ్యం వేసుకున్నామో దాంతోనే 8 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. దాంట్లోనే మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని మీకు సరిపోయేంత ఉప్పు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 నిమిషాలు మధ్యలో కలుపుకుంటా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం మెత్తగా ఉడికినాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏ గ్లాస్తోనైతే బియ్యం వేసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసుల రాగి పొడి వేసుకొని కలపకుండా మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత మంచిగా కలుపుకోవాలి. అందులోనే 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి అస్సలు గడ్డలు లేకుండా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో మంచిగా నెయ్యి రాసుకొని గరంలో ఉన్నప్పుడే మీకు కావాల్సినంత సైజులో రాగి ముద్దలు కట్టుకోవాలి. ఇక మన జబర్దస్త్ రాయలసీమ స్టైల్ వేడి వేడి నాటుకోడి పులుసు రాగి ముద్ద రెడీ. లెట్స్ టేస్ట్ అండ్ సీ. మన నాటుకోడి రాగి ముద్ద అయితే రెడీ అయింది. చూనికే మస్తు డెలిషియస్గా అనిపిస్తుంది. తిని చూద్దాం ఎట్లుందో.
మస్తు టేస్టీ ఉంది. మీరు కూడా 100% ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. నేనేమైనా కొత్త డిష్ ట్రై చేయాలంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఇలాంటి మంచి మంచి డిషెస్ మిస్ కావద్దంటే అనూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.